హాయ్ గైస్! ఈరోజు మేము షిరిడీ ట్రిప్‌కి వెళ్ళబోతున్నాం. దీన్ని మేము యాక్చువల్‌గా 1 మంత్ ముందు నుంచే ప్లాన్ చేసుకున్నాం. ఫైనల్‌గా అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నాం. సో, నేనైతే నా లగేజ్‌ని మొత్తం ప్యాక్ చేసేసుకున్నాను. నా డ్రెసెస్‌ని అంటే చాలా ఆలోచించాను. ఏం పెట్టుకోవాలి, ఏం పెట్టుకోవద్దు అని. ఫైనల్‌గా అయితే కొన్ని డ్రెసెస్ ప్యాక్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఈరోజు ట్రైన్‌లో తినడానికి ఏదో ఒకటి కావాలి కాబట్టి మేము పులిహోర చేసుకొని వెళ్దాం. ఇంకా పన్నీర్ కర్రీ కూడా చేసుకొని వెళ్దాం అనుకున్నాం. సో, దానికోసం ప్రిపరేషన్ అనమాట ఇది. మా మమ్మీ, మా అక్క అయితే లంచ్ ప్రిపేర్ చేశారు. నేనైతే ఈవినింగ్ ట్రైన్‌లోకి డిన్నర్ చేయడానికి పులిహోర, ఇంకా పన్నీర్ కర్రీ కూడా ప్రిపేర్ చేశాను. సో, ఆ తర్వాత నెక్స్ట్ నేను లంచ్ కూడా ఫినిష్ చేసేసాను. ఈరోజు చాలా కర్రీస్ చేశారు. ఎందుకంటే మేము చాలామంది ఉన్నాం కాబట్టి అందరికీ సరిపోవాలి అని ఎక్కువ కర్రీస్ చేసుకున్నాం. బీట్రూట్ కర్రీ, బాయిల్డ్ పొటాటో కర్రీ, దొండకాయ ఫ్రై, ఇంకా పొటాటో ఫ్రై, పన్నీర్ కర్రీ ఇవన్నీ నేను వేసుకొని తిన్నాను. ఇంకా రసం గూడా పెట్టారు. అది గూడా తర్వాత వేసుకొని తిన్నాను. సో, నేను లంచ్ ఫినిష్ చేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మేమైతే ప్యాక్ చేసుకోవడానికి ఇంకా రెడీ అయిపోయాం. అంటే అప్పటికే చాలా టైం అయిపోయింది 2:30. మేము 3కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. సో, ఆ ప్యాకింగ్ అంతా కూడా ఫినిష్ చేసేసి వెళ్ళడానికి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. యాక్చువల్‌గా మేము చాలామంది ఉన్నాం కాబట్టి 2 క్యాబ్స్ బుక్ చేసుకున్నాం. సో, మేము అన్నీ ప్యాక్ చేసుకునే లోపల క్యాబ్స్ కూడా వస్తాయని ముందే బుక్ చేసుకున్నామనమాట. సో, నేనైతే ఈ మిర్రర్ సెల్ఫీ తీసుకున్నాను. ఈరోజైతే నేను హెయిర్ వాష్ కూడా చేయలేదు. నెక్స్ట్ డే ఎలాగో గుడికి వెళ్తాను కాబట్టి అప్పుడు హెయిర్ వాష్ చేసుకుందామని. సో, నేనెలా ఉన్నా గూడా ప్లీజ్ ఎక్స్‌క్యూజ్. ఆ తర్వాత క్యాబ్స్ వచ్చేసాయి. మేము రైల్వే స్టేషన్‌కయితే స్టార్ట్ అయిపోయాం. ట్రైన్‌కి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది అనగా ఇంటి నుంచి మేము అప్పుడు స్టార్ట్ అయ్యాం. రైల్వే స్టేషన్‌కి 5 మినిట్స్ ముందే వెళ్ళిపోయాం. కానీ యాక్చువల్‌గా ట్విస్ట్ ఏంటంటే ట్రైన్ 1½ అవర్ డిలే అంట. సో, మేము ఎందుకురా బాబు ఫాస్ట్‌గా వచ్చేసాం. ఇంకొంచెం సేపు ఇంట్లో ఉండుంటే వేరే ఏమన్నా పనులు చేసుకొని ఉండొచ్చు కదా అని అనిపించింది. బట్ దట్స్ ఓకే. నేనైతే చాలా రోజులయింది నేను ట్రైన్ ఎక్కి. సో, నాకు రైల్వే స్టేషన్ చూడడం, ఇంకా అక్కడ ఎన్వైర్న్‌మెంట్ చూడడం, నేనైతే చాలా వీడియోస్, చాలా ఫోటోస్ తీసుకున్నాను ఇక్కడికొచ్చిన తర్వాత. సో, 1½ అవర్ డిలే అంటే ఇంకేం చేస్తాం, ఒకే చోట ఏం నించుంటాం అని చెప్పి మేము అక్కడే దగ్గరలో ఉండే వెయిటింగ్ హాల్‌లోకి వెళ్ళి అక్కడ కూర్చుందాం అనుకున్నాం. అంటే ట్రైన్ వచ్చేంత వరకు. ఈలోపు మేము వాటర్ బాటిల్స్ లేకపోతే ఆ వాటర్ బాటిల్స్ కూడా కొనుక్కొని తెచ్చుకున్నాం. నెక్స్ట్ మేమంతా కలిసి మాతో పాటు తెచ్చిన ఈ లగేజ్ అంతటిని కూడా వెయిటింగ్ హాల్ దగ్గరికి తీసుకెళ్ళిపోయాం. సో, అక్కడైతే 2 టైప్ ఆఫ్ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. ఒకటి రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకి, ఇంకొకటి నాన్ రిజర్వ్డ్ ఎవరన్నా ఉండొచ్చు ఆ వెయిటింగ్ హాల్‌లో. రిజర్వ్డ్ వెయిటింగ్ హాల్‌లో అయితే అంత బాలేదు. ఆ ఏరియా కూడా చాలా చిన్నగా ఉంది. సో, మేమైతే పక్కనే ఉండే వేరే వెయిటింగ్ హాల్‌లోకి వెళ్ళి అక్కడ వెయిట్ చేసాం. అక్కడైతే 1½ అవర్ కొంచెం ఫాస్ట్‌గానే గడిచిపోయింది. ఎలా గడిచిపోయిందో కూడా టైం నాకు ఆ రోజు అసల తెలియనే లేదు. నెక్స్ట్ ఇంకా ట్రైన్‌లో తినడానికి తెచ్చుకున్న స్నాక్స్‌లో ఈ స్వీట్ కార్న్ కూడా మేము వెయిటింగ్ హాల్‌లో ఉన్నప్పుడు తినేసాం. నెక్స్ట్ ట్రైన్ వచ్చేస్తుంది అనగా ఒక 10 మినిట్స్ లోపల మేము బయటకొచ్చేసాం. సో, వెయిట్ చేస్తుండగానే ట్రైన్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ మా లగేజ్ అంతటిని తీసుకొని మేము ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోయాం. సో, మేమైతే ఏసీ కంపార్ట్మెంట్‌లో బుక్ చేసుకున్నాం. అంటే 1 మంత్ ముందే బుక్ చేసుకున్నాం. షిరిడీ వెళ్ళడానికి చాలామంది ఫస్ట్ నాగర్సోల్‌కి బుక్ చేసుకొని అక్కడి నుంచి ఏ క్యాబో లేకపోతే ఆటో పట్టుకొని షిరిడీకి వెళ్తారు. అంటే కొంచెం టైం సేవ్ చేద్దామని. కానీ మేమైతే డైరెక్ట్ షిరిడీకే బుక్ చేసుకున్నాం. ఎందుకంటే మాకు చాలా లగేజ్ ఉంది. ఇంకా రెండిటికి కూడా డ్యూరేషన్ సేమ్ అదే టైం అవుతుంది అని. ఇంకా ట్రైన్‌లో అయితే మేము తెచ్చుకున్న స్నాక్స్ తిన్నాం. నేను కేక్ తిన్నాను, చిప్స్ తిన్నాను. ఇంకా చిన్నప్పుడివి కూడా గుర్తొచ్చాయి. అంటే ట్రైన్‌లో అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సో, అవన్నీ కూడా నాకు గుర్తొచ్చాయి. ఇంకా నెక్స్ట్ అయితే నాకు చాలా చలేసింది ట్రైన్‌లో. సో, వాళ్ళు ఇలాంటి రగ్ ఒకటిచ్చారు. అది కప్పుకొని పడుకున్నాను. తర్వాత నైట్ 8:30కి అలా మేము డిన్నర్ గూడా ఫినిష్ చేసేసాం. అంటే మేము పులిహోర, పన్నీర్ కర్రీ, ఇడ్లీ, చట్నీ అవైతే తీసుకెళ్ళాం. తినేసిన తర్వాత కొంచెం సేపు మాటలు చెప్పుకొని తర్వాత మేమైతే ఎర్లీగానే పడుకొని పోయాం. ఇంకా నెక్స్ట్ డే హాఫ్ అన్ అవర్‌లో షిరిడీ వచ్చేస్తుంది అనగా నేనప్పుడు లేచాను. లేచి నేను ఫ్రెష్ అయిపోయాను. అంటే బ్రష్ చేశాను. నెక్స్ట్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి ఉంటుంది అని చెప్పి అందరం ఫ్రెష్ అయిపోయాం. నెక్స్ట్ షిరిడీ వచ్చేసిందనమాట. ఇక్కడ ట్రైన్‌లోనే ఆటో వాళ్ళొచ్చేసి అడుగుతారనమాట. అంటే టెంపుల్‌కి తీసుకెళ్ళడానికి 20 రూపీస్ అని చెప్పి. కానీ మేమైతే హోటల్‌కి వెళ్దాం అనుకున్నాం. సో, అక్కడి నుంచి మేమొక క్యాబ్ బుక్ చేసుకున్నామనమాట. అంటే క్యాబ్ బుక్ చేసుకోవడం కాదు. అక్కడే వెయిట్ చేస్తున్నప్పుడే కొంతమందొచ్చి అడిగారు. సో, మేము అక్కడ క్యాబ్ తీసుకున్నాం. మాకైతే పర్ పర్సన్ 40 రూపీస్ తీసుకున్నట్టున్నాడు. మేము బుక్ చేసుకున్న హోటల్ చాలా దూరమేమో అనుకున్నాం. కానీ అది యాక్చువల్‌గా టెంపుల్‌కి ఓన్లీ 5 మినిట్సే దూరం ఉంది. మేమైతే క్యాబ్ ఎక్కేసి హోటల్‌కైతే రీచ్ అయిపోయాం. సో, నెక్స్ట్ ఏం జరిగింది అంటే షిరిడీ మేము విజిట్ చేసింది అన్నీ కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాను. సో, అంటే డీటెయిల్డ్‌గా అక్కడ చెప్తాను. అంటే మేము దిగిన హోటల్ డీటెయిల్స్ ఏంటి, ఇంకా ఇంకా మేమక్కడ ఏమేం విజిట్ చేసాం అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్‌గా చెప్తాను. స్టే ట్యూన్ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.